గోపీనాథ్, అంటే ఈ సినిమాకి పర్టికులర్గా కామెడీ జోన్ అంటే గతంలో చేసిన సినిమాలకి దీన్ని కంపేర్ చేస్తే మీకు ఏమనిపించింది అసలు? అంటే ఇది నా ఫస్ట్ ప్రాపర్ ఫిల్మ్ అండి, ఫస్ట్ నుంచి కూడా. అంటే నేను చేసిన వాటిల్లో అంటే నేను రీల్స్ కానీ యూట్యూబ్లో అవి చేస్తూ ఉంటాను. సో నాకు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. అంటే కామెడీ చేస్తూనే ఇంకొక యాంగిల్ ఉంది దాంట్లోనే, అది ఇప్పుడు రివీల్ చేయకూడదు అని ఉద్దేశం చెప్పట్లేదు కానీ, బట్ అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అంటే ఫస్ట్ అనుకున్నప్పుడు ఓకే కామెడీ అన్న పాయింట్ ఉంది కానీ తనని ఎంపథైజ్ చేసే విషయంలో కూడా, తను ఒక డెసిషన్ తీసుకునే విషయంలో కూడా నేను నా మాటలు కూడా సూట్గా తగులుతాయి అనమాట. నాకు అది బాగా నచ్చింది. సో అది నేను ఎంజాయ్ చేశాను పూర్తిగా. వినయ్ గారు చెప్పండి, ట్రైలర్ లాంచ్ త్వరలో చేయబోతున్నా అంటున్నారు కదా, దానికి కీరవాణి గారు కూడా వస్తున్నారా? ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని చూడంగానే ఆయన ఏమన్నాడు అసలు కీరవాణి గారు చూసి? అంటే ఏమనలేదండి, అంటే బేసికలీ ఇందులో ఒక పదం ఉంటుందండి ఆ పాటలో, జాయిగా అని చెప్పేసి ఒక పదం ఉంటుంది. బేసికలీ అది పాటల్లో అంటే మా ఈస్ట్ గోదావరి స్లాంగ్లో జాయిగా అంటే నెమ్మదిగా అని. ఆ పాట రాస్తున్నప్పుడు బేసికలీ అది మేము లిరిక్స్ రాసుకున్నప్పుడు ఆ జాయిగా అనే వర్డ్ రాస్తే ఆయన చదువుకున్నప్పుడు ఏంటి మీద ఈస్ట్ గోదావరి అని అడిగారు. సో అదే అంటే ఆయన ఆ వర్డ్ చూసి జనరల్గా పాటల్లో ఉండవు కదా ఇలాంటి పదాలు, చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. ఆయన చాలా నచ్చి చేశారు. నన్ను చూసి అయితే అంటే ఏమనలేదండి, అంటే మరి ఎంత కుర్రోళ్ళ ఉన్నప్పుడే తీస్తాం అన్నట్టు అన్నారు. అంటే ఇప్పుడు దీంతో పాటు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయి అంటే ఎలాంటి జోనర్ అనుకుంటున్నారు? అంటే ఇంకా ఉన్నాయండి, ప్రజెంట్ ఒక రామ్ కామ్ ప్లాన్ చేస్తున్నాం. అన్ని మీ ఫ్రెండ్ తోటే చేస్తారా? లేదనుకుంటే బయటకు వెళ్తాం సరే, ఇడు నేను మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ కలుస్తాం. నాకు ఇక్కడ కంఫర్ట్ జోన్ అయిపోయినట్టు, నాతో కంఫర్ట్ జోన్ అయిపోయినట్టుంది. కొంచెం బయటకు వెళ్ళి వస్తాం, మళ్ళీ బయట చూడాలి సార్, అసలు ఇండస్ట్రీ చూడాలి ఈ సినిమా తర్వాత, వెయిటింగ్ ఫర్ దట్. అదే అంటే ఈ మధ్య చిన్న సినిమాలు మంచి కంటెంట్ ఉంటే మాత్రం అవును సార్. కాకపోతే దానికి ఎవరో ఒకరు బ్యాక్ బోన్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. అవును సార్, అవును. మీకు ఎవరు ఉన్నారనుకుంటున్నారు ఇప్పుడు? అప్పుడే రిలీజ్ వస్తారు ప్రొడ్యూసర్స్ ఓకే, ఆఫ్ స్క్రీన్ ఓకే, ఆన్ స్క్రీన్ ఒక ఎవరో ఒక తలకాయ ఉండి ఆహా ఇల్లు ఉంది అంటే సినిమా నడుస్తారా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కానీ లేదా రాజు విట్స్ రాంబాయి ఇలాంటి అన్ని సినిమాలు చూసినప్పుడు మనకి ఏంటంటే బన్నీవాస్ గారు అండ్ టీమ్ ఇట్లా వాళ్ళందరూ ఉన్నారు, సపోర్ట్ చేశారు. సినిమా కూడా ఒక రేంజ్ లో ఆడటం మంచి ఇది ఉంది. మీకెవరు? అదే అయితే అనౌన్స్మెంట్ వచ్చారు 2 days అంటే అఫీషియల్ అవ్వకుండా చెప్పకూడదు కదా, ఒక 2 days. అంటే అట్లా మంచి సపోర్ట్ ఉందండి సినిమాకి, చాలా మంచి సపోర్ట్. మీరు అన్నారు కదా ఆ రేంజ్ లో ఉంటుంది. అంటే మెగా అంటే నిహారిక గారితో సపోర్ట్ తీసుకుంటున్నారా? అంటే అది చెప్పకూడదు. 2 days కానీ మంచి సపోర్ట్ ఉందండి. థియేటర్ దాకా వెళ్ళి జనాల దాకా వెళ్ళే సపోర్ట్ అయితే ఉందండి. అంటే ఇంకా ఈ స్టోరీలు ఇంకా మీకు జనాల ఆడియన్స్ చూడాలి, థియేటర్ రావాలి అనుకోవడానికి ఏమున్నది? మెయిన్ ఏంటంటే అండి, జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైమ్స్లో ఆఫ్టర్ కోవిడ్ మనకి మలయాళం సినిమా మీద ఎక్కువ, మన తెలుగు ఆడియన్స్ కూడా మలయాళం సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. చూసి అరే ఇది సినిమా, మన సినిమాలు మనకేంటి, మనకి ఎలాంటి సినిమాలు ఎందుకు రావట్లేదు, మనకి ఎలాంటి సినిమాలు ఎందుకు రావట్లేదు, సినిమాలు భలే రాస్తున్నారు అని అంటున్నారు కదా. అంటే నేను అలా అన్నా మనం చూసి అలా అన్న వాళ్ళందరూ కూడా ఈ సినిమా వచ్చి చూడాలి అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది ఒక ఆన్సర్ ఇవన్నీ పక్కన పెడితే మీకు ఆ ఫీలింగ్ ఇస్తుంది, ఏదో మలయాళం సినిమా ఫీలింగ్ అనట్లేదు, ఇది ప్రాపర్ తెలుగు సినిమా, మేము కూడా అలాంటి సినిమాలు చేయగలం, మా దగ్గర ఉన్నారు అలాంటి రైటర్లు అని చెప్పే ఒక మంచి సినిమా అండి. అంటే మరి ఓన్లీ తెలుగేనా రిలీజ్, ఏరియా లాంగ్వేజెస్ కూడా? ప్రస్తుతానికి తెలుగే అండి, ప్రస్తుతానికి తెలుగే.